ఈ కథను మీరు యాక్సెప్ట్ చేయించుకోవడంలో మీరు ఫేస్ చేసిన ఛాలెంజ్ ఏంటి? అలాంటి ఎప్పుడో 15 ఏళ్ల క్రితం అప్పుడున్న జీవన స్థితిగతులు, సామాజిక స్థితిగతుల మధ్యలో అలాంటి మారుమూల ప్రాంతంలో జరిగిన ఒక అరాచకం ఈ కథ. అలాంటి కథని ఈ విధమైన ఒక టీర్ఫుల్ లవ్ స్టోరీగా తయారు చేయడంలో మీరు మీ ఛాలెంజెస్ ఏంటండి? రియల్లీ ఐ వాంటెడ్ టు నో. సార్, నేను రాసుకున్నప్పుడు పేపర్ మీద పెట్టినప్పుడు మంచిగానే ఉన్నది సార్. కానీ అక్కడ ఉన్న అది సందర్భం ఉన్నది కదా సార్, అది చాలా ఎమోషనల్ సార్. అది నేను తీసేటప్పుడు కానీ ఇది కానీ నాకు అవుట్ ఆఫ్ ది బాక్స్ చాలా ఛాలెంజెస్ ఉన్నాయి సార్. వాళ్ళ అంటే ఆ బాధిత కుటుంబాలు కానీ వాళ్ళు అదొక్కటి నేను అదొక్కటి ఒప్పించుకుంటే వాళ్ళతోని నేను ఇది పండిపిస్తారా, జనాలు ఎమోషనల్గా ఫీల్ అవుతారు, మనసు కానీ హృదయం కానీ చెలించిపోతుంది రబ్బాయి అని చెప్పేసి గట్టిగా అనుకున్నా సార్. వాళ్ళెమ్మటి తిరిగినా అదే నాకు టాస్క్ సార్. వాళ్ళ ఎమ్మటి పడటం, వాళ్ళని అడగటం కానీ అంటే వాళ్ళు మళ్ళీ అంటే మేము బయటకు వస్తే మా పరువు పోతుంది, మేము నలుగురిలో మళ్ళీ తలెత్తుకోలేము, ప్లీజ్ దండం పెడతా అని చాలాసార్లు బతిలాడారు. కానీ వాళ్ళని ఇట్లా సంవత్సరాలు దిగేసరికి వాళ్ళు నా బాధ అర్థం చేసుకొని ఒకటే మాట అన్నారు, పిల్లగా నువ్వు ఎవరిని చెప్పకు, మా పేరు రావద్దు, మా ఏం పేరు రావద్దు, నువ్వు చేసుకో, కానీ మా మొఖాలు గీకాలు ఏం వాడొద్దు, ఫోటోలు గిట్టోలు ఏం వాడొద్దు అని చెప్పారు సార్. అది నాకు ఇక ధైర్యం వచ్చింది సార్. చలో ఏం కాదు భయ్ అని చెప్పి అనుకున్నాను సార్. కానీ ఆ లాస్ట్ క్లైమాక్స్లో ఒరిజినల్ ఫోటో వేస్తే అదిరిపోవు, బాధ అనిపించింది. కానీ వాళ్ళు అవి కూడా ఇవ్వలే, బతిలాన్న ఫోటోలు అమ్మ వాడుకుంటుంటే వద్దొద్దు అన్నారు. సరే అని చెప్పేసి ఇదే సార్ ఆ క్లైమాక్స్ అట్లా వేసింది సార్. మన ఏదైతే రైటింగ్ ఉందో దాన్నే వాళ్ళని వాడకుంటా